అనుకుంది ఈ కథని డెఫినెట్గా ఈయన ఒక్కళ్ళు అయితేనే దీనికి న్యాయం జరుగుద్దని బలంగా నమ్మాము డైరెక్టర్ గారు కానీ మేము కానీ. ఆ తర్వాత వెళ్ళి రవణకి చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇంకా ఇలా చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోయిందండి. ఒక చిన్న ఎక్స్టెన్షన్ నేను ఇప్పుడు కట్టు సాంగ్ చూసారు కదండి, చేసినప్పుడు షర్ట్ లేకుండా. సో నాకు ఈ క్యారెక్టర్ని రవణను ఊహించుకున్నప్పుడు ఏంటంటే అండి, బేసికల్గా రవణ ఏంటంటే తను సింధూరం నుంచి ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీలో ఒక మిడిల్ క్లాస్కి, లేడీస్కి, ఫ్యామిలీస్కి, పిల్లలకి కనెక్ట్ అవ్వని ఆడియన్స్ లేరు. అందరు ఆడియన్స్ ఏంటంటే రిలేట్ అవ్వగలరు. ఆ రిలేట్ అయినప్పుడు నేనేమనుకున్నాను అంటే, జనరల్గా మీరు మాలేసే వాళ్ళందరినీ చూస్తుంటే అందులో ఒక డబ్బున్నోడు ఉంటాడు, పేదోడు ఉంటాడు, మిడిల్ క్లాస్ ఉంటాడు. కానీ ఎక్కువగా ఏంటంటే ఊర్లలో ఒక రిక్షావాడు కూడా మాలేసుకుని హ్యాపీగా చేసుకుంటాడు, ఒక ఆటోవాడు కూడా మాలేసుకుని హ్యాపీ. వాళ్ళందరూ ఏంటంటే మా బాబాయ్, మా నాన్న, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు మాలేసుకుంటే అని ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఆయనకుండే ఒక మ్యాస్కులానిటీ ఉంటది. మీరు ఎప్పుడైనా ఇంత ఆలోచించారా? నువ్వు ఆలోచించుకోవా, నాకు ఎందుకు, ఏం చేయాలో చెప్పు అంటారు. అంతకు ముందు బయాలజీ లెక్చరర్ కదా, సో అందుకని ఆయన చక్కగా మనకి ఒక లెసన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆయన దగ్గర నుంచి. కథ చెప్పినప్పుడు నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించాడు. ఓకే, తను కథ చెప్పినప్పుడే నేను నరేషన్ లోనే అసలు వెరీ క్లియర్ ప్రతిదీ ఏ చెప్పాడో నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను. అండ్ అందులోనూ శివ నిర్వాణ గారు మంచిగా ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడంలో, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో దిట్ట. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. డెఫినెట్లీ అండి, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అయితే 100%. yes వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సినిమా ఇచ్చే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గురించి అందరూ చెరిష్ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ చూస్తారన్న నమ్మకం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ప్రియా, హౌ వాజ్ ఇట్ ఇక్కడ ఈ సీలేరులో ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్? We have been isolated from rest of the world. நீங்களா ஹைதராபாத்ல ஷூட் பண்ணாதானே you'll have distractions. Come to Sealeru, you have nothing, you don't have network, you don't have anything. You should just shoot and be in the character. 30 days. రవి గారు కావాలని ఇలా ప్లాన్ చేశారు. అందుకే షూటింగ్ బాగా జరిగింది. You don't have a choice but to shoot. To shoot, yeah, that is the only way you entertain. Yes, you would want to go to the shot. So yeah, it was fun and we loved the place. ఇంకోటి ఏంటంటే సుమ గారు, ఈ స్టోరీకి ఒక టిపికల్ లొకేషన్ కావాలి. అంటే ఒక అట్టిపల్లి వ్యాపారం చేసుకున్న త్రినాథ్ అనే ఒక క్యారెక్టర్, ఆ కొండల మధ్యలో ఒక చిన్న అరటి తోట, ఒక చిన్న ఇలాంటి ఈ బ్యూటిఫుల్ హౌస్, చుట్టూ ఏంటంటే ఫారెస్ట్, ఈ లొకేల్స్ అన్ని అనుకున్నప్పుడు నేను ర్యాండమ్ గా చాలా వీడియోలు చూస్తున్నప్పుడు పొలాచి గిలాచి వెళ్తే వేరే స్టేట్ లో చేసి మ్యాచ్ చేశారని ఫీలింగ్. చాలా మందికి సందర్భంగా నేను చెప్పాలంటే అసలు మన స్టేట్ లోనే ఒక కేరళని తలపించే ఒక లొకేషన్, దట్ ఈస్ వాట్ సీలేరు. ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ లో ఉంది. అండ్ దట్ టెరెన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్యామ్స్ అనమాట. డ్యామ్స్ ఫారెస్ట్ అనేది ఒక ఎక్స్ట్రానరీ కాంబినేషన్ అనిపించింది నాకు. అంటే నేను తీసుకున్న క్రైమ్ మూడ్కి కానీ, సస్పెన్స్ మూడ్కి కానీ, ఇదంతా ఎందుకు ఇది చెప్తున్నానంటే, అక్కడ మేము 250 మందితో అక్కడ షూటింగ్ చేయగలిగామంటే అక్కడ విలేజెస్ ఇచ్చిన సపోర్ట్ అండి. ఏమన్నా ఒక సింగిల్ డే కూడా మనకు అసలు ఇబ్బంది లేకుండా, అసలు ఒకరు కమెంట్ చేయడం కానీ, డిస్టర్బ్ చేయడం కానీ, బాబు వెళ్ళిపోండి అంటే అలా వెళ్ళిపోయారు అందరూ. చాలా ఇన్నోసెంట్ పీపుల్. ఆ రోడ్ ట్రాఫిక్ ఆగిపోమంటే అయిపోయారు. The dam bridge and all, it is very narrow, so people were waiting for a long time just to డ్యామ్ మీద షూటింగ్ చేసేవాళ్ళు, డ్యామ్ లెఫ్ట్ రైట్ ఆపేవాళ్ళం. మామూలుగా అయితే ఊరుకోరు కదా. ఎంత ఇన్నోసెంట్ అంటే 20 నిమిషాలు, అరగంట అయితే అరగంట అలా ఆగేవాళ్ళు అనమాట. అందరినీ ఒకేసారి పంపించేవాళ్ళు. సో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం. Seriously, yeah. During narration, we were talking about Sealeru location. When we were there, it had a story to say. It was part of the story. It gave so much of character to the story. Actually, yes, the location was such a huge plus. Hey Nakshatra, ఏదో వీళ్ళైతే కబుల్ చెప్పుకుంటున్నారు, సోదేట్ അതെ ఒక అర్థం కాదు. No. ഏയ് She can understand. ഇയാൾക്കെല്ലാം മനസ്സിലായില്ലേ നമ്മൾ പറഞ്ഞതെല്ലാം? ഇത്രമേതായിട്ടും പറഞ്ഞതൊക്കെ മനസ്സിലായില്ലേ? మొత్తం అర్థమైపోయింది, కంప్లీట్ గా క్యాప్చర్ చేసేస్తుంది ఫుల్ గా. அவங்க அப்படியே பேசிட்டு இருக்கட்டும், நம்ம கிளம்பலாமா அப்படி? Nakshatra, who pampered you most on the sets? Everybody. now she's worried if I tell one name. Feeling. They all are very positive people. You can tell. You can also tell that nobody pampered me. No one did. Tell in Malayalam, re. Yeah. Okay, 1 minute. Yeah, she's thinking. Now also. This is not shooting. షూటింగ్ లో కూడా ఆలోచిస్తుందా ఎక్కువగా? ఒకటి కాదులే, ఇలా ఏదో అనుకుంటది. అమ్మా నక్షత్రం రెడీ అంటే వెయిట్ అంటది. ఏంటి అప్పుడే మెథడ్ యాక్టింగ్? మెథడ్ యాక్టింగ్ కాదు. One day I remember Shiva saying, Nakshatra, emotions pattila, just do glycerin, and she was like, no, not needed, and she went on like this.
ready. And she started tearing. I was like, what? Sherry came. She can do that. You can do that? Yeah. Okay, now we'll Okay, now see do. now. Okay? Ready. Now it is an emotional sequence between you and your father. Okay? Okay, 1 minute. Yeah. అది Same 1 minute. ప్రీ రిలీజ్ టైం వచ్చేస్తుందేమో. వచ్చేసింది. Yeah. Oh my God. Nana? మీకు విక్రమార్కుడు సినిమా తర్వాత ఇలా ఒక Yeah. కాంబినేషన్ ఇదే కదా రవితేజ గారు, అప్పుడు కూడా ఆ పాప ఇలాగే రింగు రింగులు జుట్టుతో చిన్నది ఇలాగే ఉంది. సో వి వర్ రిమైండెడ్ ఆఫ్ విక్రమార్కుడు. సో యూ డెంట్ టెల్ మీ హూ ప్యాంపర్డ్ యూ? డైరెక్టర్ గారా? డైరెక్టర్ గారికి తప్పదు కదా, ఆయన వర్క్ చేయించుకోవాలి కాబట్టి, డైలాగులు చెప్పించుకోవాలి కాబట్టి. హీ మస్ట్ హావ్ ప్యాంపర్డ్ యూ అ లాట్. నౌ యు లెర్న్ తెలుగు. But I can understand Telugu, but I can't speak. యా, బట్ తనే డబ్బి చెప్పి అవునా? డబ్బి తనే చెప్పి టెల్ వన్ డైలాగ్ ఆఫ్ యువర్స్. తెలుగు పాప చెప్పినట్టు ఉంటది. తెలుగు dialogue. ఎనీ డైలాగ్. డోంట్ రివీల్ ద ట్విస్ట్ ఆఫ్ ద ఫిలిం, బట్ టెల్ వన్ డైలాగ్. లేదు, కాదు, అవును, తిన్నావా, తిన్నావా, తిన్నాను, వెళ్తున్నాను, like that. సుమ మంచిది, సుమ మంచిది. What's that? సుమ ఇస్ గుడ్. సే సుమ మంచిది. సుమ మంచిది. రవితేజ గారు, మీరు ఇందులో ఈ మాల వేసుకోవడం, ఈ ఎపిసోడ్స్ అన్ని ఉన్నాయి కదా, దీని గురించి మీరు ఎప్పుడైనా మాల వేసుకోవడం కానీ నేను ఎప్పుడు వేయలేదు. ఇప్పటి వరకు వేయలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యు హ్యాడ్ Yeah. అబౌట్ అయ్యప్ప స్వామి. శివ గారు, మీరు దాని గురించి ఎలాగా ఏంటనేది తనే నేను ఈ సినిమా ముందే వేసానండి. ఎందుకంటే నాకు కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్వాములు తెలుసు, ఈవెన్ రవి గారు కూడా వెళ్ళొస్తుంటారు తెలుసు. అయితే ఈ సినిమా చేసే ముందు ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయ్యే సినిమా కదండి. నేను స్వతహాగా డైరెక్ట్ గా తెలుసుకుంటే బెటర్ అని మాల వేసుకుని ఆ పడి పూజలకు అటెండ్ అవ్వడం, శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు ఉండే ఆ పదాలు కానీ ఇది కానీ, ఇప్పుడు ఎలుముడు కట్టు సాంగ్ లో ఆ పదాలు రాయించుకోవడానికి కానీ రాయడానికి కానీ అది కూడా కారణం. అంటే ఇలాంటివి మనం డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే కొంతవరకు మనకు వస్తుంది. రవాణా కదా అక్కర్లేదు, కాస్ట్యూమ్ వేస్తే వచ్చేస్తుంది. క్యారెక్టర్ ఏంటి అనగానే టక్కుమని. అదే దానికి పెద్ద ఎక్సర్సైజ్ హోంవర్క్ లే ఉండవు అంతే. అదే నాకు ఇది చాలా ఎక్కువ కనెక్టెడ్, ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి గుడిలోనే పెరిగా మొత్తం. అంటే ఇంకా పొద్దున్న సాయంత్రం స్కూల్ నుంచి రావడం పోవడం అంతా మెట్టుగూడలో అయ్యప్ప స్వామి టెంపుల్ బాగా వచ్చు. సో ఇది చూడగానే, ఈ ట్రైలర్ చూడగానే, ఇదేంటి అసలు టోటల్ గా మనలాగే ఉంది. అంటే నాన్న కూడా ఇలాగే 41 days ఉండి అటు ఇటుగా కొంచెం డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా రిలేటబుల్ అవుతారు. అమ్మేమో సేమ్ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉండేవి, కాకపోతే నేను మరీ అంత కోఆపరేటివ్ కాదు నాన్నకి, నేను అమ్మ సైడ్ ఉండేదాన్ని అనమాట. అదొక్కటే డిఫరెన్స్ అనిపించింది నాకు. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సైన్స్ బిహైండ్ మాల వేసుకోవడం. 41 days మండలం టైం పడుతుంది మన బాడీలో ఏదైనా చేంజ్. సో ఆ 41 days లో కాలికి చెప్పులు లేకుండా ఆక్యుపంక్చర్ కానీ, బాడీ డిక్లెన్స్ కానీ, డీటాక్స్ కానీ, ఎవ్రీథింగ్ సైన్స్. సో వేసే ముందు జస్ట్ ఒక సగటు భర్తగా మీ ఆవిడ మిమ్మల్ని దేనికి తిడుతుంది? మీ ఆవిడ మిమ్మల్ని బాధ కదా, నువ్వు సగటు భర్తలా ఉన్నావని, మంచి భర్తవుగా అని అంటే దేనికి తిడుతుంది? ఇప్పుడు ఈవిడేమో ఈ తాగుడు గురించి తిడుతుంది, అలా మీకు ఏముంటదండి? 5ంటికి వస్తామని చెప్తాం, ఏ రోజు 5ంటికో చెప్పం. అది ఈ రోజు 5 చెప్తాం, ఎడిటింగ్ ఉందంటాం, డబ్బింగ్ అంటాం, ఆర్ఆర్ అంటాం. అవును, ఒకసారి ఫోన్ చేసి హైదరాబాద్ అంటాం, ఒకసారి కొచ్చిన్ అంటాం, చెన్నై అంటాం. వాళ్ళకి వర్క్ ఉంది అంటే పర్వాలేదు, క్షమిస్తారు. బట్ వస్తాను అని చెప్పేసి వర్క్ ఉందంటే మాత్రం కాలుతుంది వాళ్ళకి. దిస్ ఇస్ సిగ్మా రూల్. yes, this is trust break. ట్రస్ట్ బ్రేక్. we don't agree with this. అందుకే ట్రస్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా మీరు మాట్లాడుతుంటే రవి గారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. నేనేం చెప్పాలి మా ఆవిడ గురించి? ఓకే రవి గారు, మీరు చెప్పేసేయండి ఇంటర్వ్యూ ద్వారా మీ ఆవిడ మీద మీకు ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగండి, అందుకే బిజీగా ఉంటారు మీరు. అంతే కదా, మంది కూడా అంతే కదా. ఇక చాలా మిస్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మ్యారేజ్ లోనే ఉండేది. అంటే మరీ మాది వేర్లండి. మిస్ మ్యాచ్ లేకపోతే బార్న్ వెజిటేరియన్ అండ్ ఇది సత్సంగి, అది అక్కడి నుంచి. అయితే పూజలు ఎక్కువ చేస్తారండి? పూజలే ఉన్నాడు సత్సంగి కాబట్టి మన ఇదేం కాదు, అంటే గుడ్ వే ఆఫ్ లివింగ్ అంతే వాళ్ళు ఫాలో అయ్యేది. ఏ ఊరు సార్? రాధాస్వామి సత్సంగ్ అని చెప్పి. కానీ తెలుగే మాట్లాడేది? తెలుగే, కానీ అది అమృత్సర్ అక్కడ పంజాబ్ లో ఉంది. సో తను పుట్టడమే అలా సత్సంగిగా పుట్టింది. సో ఇక మన ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ పనులు ఇండస్ట్రీలో ఉంటా, అంటే వర్క్స్ అన్ని
ఒక దీనిలో ఉండవు కదండి మనకి, ఓ పద్ధతిలో ఉండదు ఓ పద్ధతిలో ఉండవు కాబట్టి ఇక అన్ని ఫెయిల్ అవుతానే ఉంటాం ఏ ప్రామిస్ చేసినా. సో ఇక రిపీటెడ్ గా ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ ఎలా అంటే మనకున్న మైండ్ సెట్ కి ఎలా కనెక్ట్ అయ్యిందని నా డౌట్ వస్తుంది. అందుకని కాదు అంటే జస్ట్ పంజాబ్ నుంచే కాదండి, వాళ్ళు settled in Punjab. గురువు గారు పంజాబ్, స్టే హియర్ ఉంది. ఆయన ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తారు అలా. ఓకే ఓకే. రవితేజ గారు, మీకు కూడా ఎప్పుడైనా మీ ఆవిడ తిట్టిన సందర్భాలు ఏమైనా? చాలా తక్కువ. అదే అలాంటి అవకాశాలు నేను ఎప్పుడు ఇవ్వలా. అది ఓకే సరే, నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇది ఒకసారి నేను చూపించి మీ రియాక్షన్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ ఎండలో మనం మాడిపోతున్నాం కాబట్టి. ఫస్ట్ శివగారు, ఇది మీరే కదా? ఇది ఇది మీరేనా? బాబు గారు. మీకు ఒక పాప ఒక బాబునా అండి? అవునండి, ఫస్ట్ బాబు, తర్వాత పాప, వీడు బాబు. ఓకే, ఎన్ని రోజులైంది వీడిని చూసి ఇప్పుడు మీరు? నిన్న ఆఫ్టర్ 10 days, నిన్న చెన్నైలో జరుగుతుంది కదా వర్క్, అయ్యో నిన్న సాయంత్రం వెళ్ళి ఒక ప్లేయర్ తీసుకెళ్ళి ఆడిపించి ఇంకో 10 రోజులకు సరిపడా పర్మిషన్ తీసుకున్నాను. കട്ടിട്ട് വന്നത് കണ്ട സ്കൂള് കൂട്ടിട്ട് കൊണ്ട് വീട്ടിലിരിക്കാണ്ട് അപ്പുറത്ത് ഇപ്പുറത്തും ചാമ്പക്കയും കട്ടിട്ട് വന്നതാ. దొంగ పనులు చేసి ఎట్లా కళ్ళు మూసుకుంటున్నావు? దొంగతనం చేసుకుని వచ్చిందంట, వాళ్ళ అమ్మ తిడుతుంది. సినిమాలో మాత్రం ఫాదర్ తో కలిసి దొంగ పనులు చేస్తుంటారు మదర్ తెలియకుండా. ఓ, ఆ ఫాదర్ కి ఈ సినిమాలో అన్ని పాపే చెప్పి గొడవలు పెట్టిస్తుందంట. గొడవలు కాదు, ఏం జరిగినా వచ్చి బాబు చెవిలో ఊతుంది. మొత్తం బయట ప్రపంచం ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది మొత్తం చెప్పేస్తా. You tell everything. ఉంది కదా, అదే you tell everything to your father here in the cinema. ఎల్లాం. అదేంట్రా డైలాగ్ నక్షత్ర ఏం చెప్పావు? వాడు పెళ్ళాన్ని కొడుతున్నాడు నాన్న చెప్తారు కదా. యాక్షన్. నానా వాళ్ళ పిల్లాన్ని కొడుతున్నాడు నానా. ఫీల్ మూడ్ మొత్తం అదే అంటే ఇప్పుడు చెప్తుంటే ఎగ్జాక్ట్ యాక్సెంట్ లో చెప్పేస్తుంది. ఇది విపరీతం. పల్లకి, ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్పమాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది